చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొదలైన ఎస్సీ ఉద్యోగుల రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. కుప్పంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం యాత్రను కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో ఎస్సీ ఉద్యోగులు, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం చేపట్టిన యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలోని మాలలు వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఏ ఒక్క నాయకుడు మాల ఎమ్మెల్యే కూడా మాట్లాడారు. అంటే వాళ్ళకు ఒకసారి నివాళులు అర్పిస్తూ చనిపోతున్న మాల జాతికి నేనున్నాను అండగా చెప్పేసి ఈ రోజు ఆయన అమూల్య మీద ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్. థ్యాంక్ యూ మిత్రులారా. ఇక్కడ ఎవరు ఆధ్వర్యంలో కాదు, మాలను మన బిడ్డల భవిష్యత్తు కోసం కలిసి అడుగులేత ప్రారంభిద్దాం. మోహన్ గారు జనజన కోసం ప్రారంభించాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కొంచెం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను చేయండి. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఈరోజు మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈరోజు దళితులు కన్నీటితో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఎప్పుడు కనపడనటువంటి అంతరానితనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో. నేను ఖండిస్తున్నాను, దీన్ని ఖండిస్తున్నాను. అంతేకాదు, అన్య మతాలని పేరు పెట్టి బైబిల్ చదువుకునేటువంటి ఒక ఫార్మసిస్ట్ ఉద్యోగాన్ని తీసేయడం భారత రాజ్యాంగానికి విరుద్ధం. ఇది మనది సెక్యులర్ దేశం. ప్రక్కనే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది. వేల సంఖ్యలో హిందువులు పనిచేస్తున్నారు, ముస్లింలు పనిచేస్తున్నారు. మరి టీటీడీకి సంబంధించినటువంటి హాస్పిటల్లో ఒక బైబిల్ చదివేటువంటి ఒక నిరుపేద దళిత మహిళను తీసేయడం అనేది పొరపాటు. దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అందరూ కలిసి మరి వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు భారత రాజ్యాంగంలో ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే దేశం ఈరోజు అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని భాషల్ని, అన్ని ప్రాంతాలను కలపగలుగుతూ ఉంది. భారతదేశం ఐక్యంగా ఉందనంటే రాజ్యాంగం వల్లే. ఇటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడి పైన ఉందని తెలియజేస్తూ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దళిత ఉద్యోగస్తులు మరి వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారు వాళ్ళ పాదయాత్ర జయప్రదం కావాలని, విజయం చేకూర్చాలని మనసారా త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై భీమ్. థ్యాంక్ యూ సార్.